మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ సందడి నెలకొని ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఏపీలో జోరుగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు బారు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయిస్తూ ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచే బార్లు తీరినటువంటి ఓటర్లు కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మరికొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వృద్ధులు, యువత మరింత ఉత్సాహం చూపిస్తూ పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మార్నింగ్ నుంచి కూడా 10 టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. నెల్లూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవకుమార్. సంధ్య, నెల్లూరు జిల్లాలో చూస్తే ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు వృద్ధులు, వికలాంగులు, యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్లో అంటే ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇటు పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది మనకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక కొండాపాలెంలోని ఒక 191 పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడే ఇంతకుముందు కూడా ఈ ప్రాంతానికి ఈ పోలింగ్ బూత్ వద్దకే వచ్చి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. అలాగే ఏదైతే మాజీ మంత్రి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడే ఈ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఈ విధంగా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇక్కడ అనేక మంది కూడా బారులు తీరిన పరిస్థితి అయితే మనకు విజువల్స్లో కనిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత సుమారుగా 40 నిమిషాల పాటు ఆయన క్యూ లైన్లోనే ఉండి, కుటుంబ సభ్యులతో పాటు క్యూ లైన్లోనే వెళ్లి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఆయన మొదట పార్లమెంటుకు ఓటు వేసిన తర్వాత అసెంబ్లీకి ఓటు వేసే క్రమంలో ఆ అసెంబ్లీకి సంబంధించిన దేవకుమార్, ఒక నిమిషం మీరు హోల్డ్లోనే ఉండండి. మనం చూస్తున్నాము పిఠాపురం అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మార్నింగ్ 7 o'clock నుంచి కూడా ఓటింగ్ ప్రారంభమైంది. మనం చూస్తే పెద్ద సంఖ్యలో, అంటే గతంలో చూసిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓటర్లు చాలా చైతన్యంగా పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తూ ఉన్నారు. మార్నింగ్ 6 o'clock నుంచే కూడా క్యూ లైన్లో నిల్చుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మనం చూస్తూ ఉన్నాము అభ్యర్థులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మొత్తం ఏపీలో మనం చూస్తే 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఒకే రోజు జరుగుతోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏదైతే తన ఓట్ కాస్ట్ చేస్తూ ఉన్నారో ఆ టైంలో వీడియో తీయొద్దు, వాళ్ళందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి కూడా ఆయన వారికి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఇప్పటికే మనం చూసిన మార్నింగ్ నుంచి కూడా సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా చేరుకొని వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి, ఓటు వేస్తేనే మనం అనుకున్నటువంటి నేతలను గెలిపించుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు అందరూ కూడా మార్నింగ్ అవర్స్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా బారులు తీరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, యువత ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే 79% వరకు కూడా పోలింగ్ శాతం అనేది నమోదైంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని మనం చూసినట్లయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 80% నుంచి 90% వరకు ఇదే టెంపో కనుక కొనసాగినట్లయితే పోలింగ్ సరళి పెరిగేటువంటి అవకాశం ఉంది, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా సినీ రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ కోరుతుంది ఏంటంటే ఇంట్లో ఉండొద్దు, ఖచ్చితంగా బయటికి రండి, ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకే ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంజయ్, ఈరోజు ఉదయం 7 గంటల నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మొత్తం ఓటర్లు అందరూ కూడా బారులు తీరి ఉన్నారు. గంటకి పోలింగ్ సరళి మారుతా ఉంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు
యువకులు కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి ఉదయం 6 గంటలకే వచ్చేశారు. 7 గంటలకి రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరనున్నటువంటి ఓటర్లు పూర్తిగా చాలా ప్రాంతాల్లో ఈవీఎం మిషన్లు మొరాయించాయి. సాంకేతిక సమస్య రావడంతో దాదాపు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అరగంట పాటు పోలింగ్ వేయటం అనేది జాప్యం జరిగింది. తర్వాత అన్ని కూడా సర్దుబాటు అయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద చూస్తే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు సామాన్యులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. విజయవాడలో ఉన్న మొత్తం ఒక అన్ని కేంద్రాలు కూడా ముఖ్యంగా మహిళలు ఉదయం నుంచి కూడా మహిళలు అదేవిధంగా యువత కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో కంటే కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉందన్నట్టు ఎన్నికల సంఘం కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. గతంలో చూస్తే 79% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి 83% దాటే అవకాశం ఉన్నట్టు ఎన్నికల సంఘం కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు దాదాపు రాష్ట్రంలో 4 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే దాంట్లో 2,03,00,000 మంది పురుషులు ఓటర్లు ఉన్నారు. 2,10,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి మహిళా ఓటర్లు ఎటువైపు ఓటు వేస్తారనే దానిపైన అభ్యర్థుల జయాపజయాలు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు యువత కూడా దాదాపు 10 లక్షలకు పైగా యువ ఓటర్లు ఉన్నారు. యువ ఓటర్లు గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల పైగా యువ ఓటర్లు వారు ఎటువైపు ఓటు వేస్తారు, ఏ అభ్యర్థిని గెలిపిస్తారనేటటువంటి అంశం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. యువ ఓటర్లు మహిళా ఓటర్ల ప్రభావమే ఈసారి ఆయా పార్టీలు ఆయా నాయకుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా పూర్తిగా బారులు తీరినటువంటి ఓటర్లు ఎక్కడా కూడా ఏ విధమైన ఇప్పటి వరకు కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు అయితే ఎక్కడ కూడా జరగలేదు. నిన్న సాయంత్రం పల్నాడు జిల్లాలో జరిగిన కొన్ని హింసాత్మక సంఘటనలు మినహా ఈరోజు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం మినహా ఇంకెక్కడ కూడా ఏ విధమైన ఆటంకాలు అయితే లేదు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా టెంట్లు వేశారు. వారికి వచ్చిన వారికి మంచినీటి సదుపాయం కానీ ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉంది. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లకు దూరంగానే వాహనాలు ఆపేయటం కానీ వచ్చినటువంటి వ్యక్తులను ఆపేయటం కానీ చేస్తా ఉన్నారు. వచ్చిన ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్లు రిలీవర్స్ వారందరూ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. 6 నియోజకవర్గాల మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా పాలకొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటటువంటి పరిస్థితి. ఆయా ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం మీద ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాల్లో అదనపు ఫోర్సులన్నీ కూడా దింపినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద 12,438 ప్రాంతాలు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించినటువంటి ఎన్నికల సంఘం అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయటం అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అంశాలు ప్రతి క్షణం కూడా సీసీ కెమెరాలు రికార్డ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం 58,948 మంది సివిల్ స్టాఫ్ దీంట్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. 1,869 మంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్కు సంబంధించిన వారందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. మొత్తం 5 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వారు
విధులు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. ప్రశాంతంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు 6 వరకు జరిగేటటువంటి ఈ పోలింగ్ సరళి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 83% కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సంధ్య. అయితే జయరాజ్, మనం చూసినట్లయితే ఎన్నికల సంఘం కూడా ఈసారి అంటే అవేర్నెస్ క్యాంపెయిన్ ఎక్కువ చేసింది. ఓటర్ ఖచ్చితంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పింది. అది కూడా ఈ ఫస్ట్ టైం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా అంటే మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ రకమైనటువంటి ఏర్పాట్లతో ముందుకొచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ఓటింగ్ కోసం, ఓటు వేయడం కోసం వస్తున్నటువంటి జనాలను ఆ రకంగా చూడొచ్చా? ఎన్నికల సంఘం ఇందులో సక్సెస్ అయిందని మనం భావించవచ్చా? తప్పకుండా రాష్ట్ర మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దశల వారీగా చేసినటువంటి ప్రచారం, ప్రజల్ని ఓటర్లని చైతన్యవంతులు చేసినటువంటి నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఇప్పుడే మన ఎన్నికల కేంద్రం దగ్గర వచ్చారు. సార్, ఎలా జరుగుతూ ఉంది పోలింగ్ సరళి, ఎలా ఉంది? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. కొంచెం నాకైతే ఏర్పాట్లో మాత్రం కొంత ఇబ్బంది అయితే కనపడుతుంది. ఎందుకంటే లేటుగా నడుస్తుంది లైన్స్, సరైన త్రాగునీరు ఫెసిలిటీ కనపడలేదు. అదేవిధంగా